గెలిపిద్దాం 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 బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే మంచిగా వెన్న స్వర్ణలత రాజు గారి గుర్తు బ్యాటు గుర్తు 17వ తారీఖు మనకు పొద్దున్నే వేయండి. మీ ఇంట్లో అందరినీ తీసుకొచ్చి వేపియండి. మీ బాధ్యత అది. ఊరు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకు ఓటేసి మనం గెలిపించుకుంటాం. తప్పకుండా ఒక అవకాశం ఇయ్యండి మాకు. తప్పకుండా మాకు ఒక అవకాశం ఇవ్వండి. బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే అన్నా పట్టుకోండి. బ్యాటు గుర్తుకే వెన్న స్వర్ణలత రాజు గారి బ్యాటు గుర్తుకే గెలిపించుకుందాం. బ్యాటు గుర్తుకు ఓటు వేసి హుస్నాబాద్ మండలము మాలపల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. వెన్న స్వర్ణలత రాజు గారితో మాట్లాడదాము. రాజు గారు మాట్లాడండి. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయిస్తారని చెప్పండి. నమస్కారం. మాలపల్లె గ్రామంలో 600 జనాభా, 500 ఓటర్స్. మరి ఇక్కడ ఈసారి జనరల్ మహిళగా అవకాశము వెన్న స్వర్ణలత గారికి రావడం అదృష్టంగా భావిస్తూ, మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అతి స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఏ కార్యక్రమాలున్నా ఏ అవసరాలున్నా వెనక ముందు కాకండి నేనున్నాను అంటే మాట ఇవ్వడం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చూసుకున్నట్టయితే ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు 83, 82లో 83 ఇండ్లను ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. తర్వాత ప్రవీణ్ రెడ్డి గారి పీరియడ్లో 24 ఇండ్లు ఇవ్వడం, తీసుకురావడం, కట్టించడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత కూడా 9 ఇండ్లు కట్టుకొని స్లాబులు పోసుకోవడం కూడా కంప్లీట్ అయినాయి ఇక్కడ. అదేవిధంగా మరి మాకు పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఓపెన్ జిమ్ము, అదేవిధంగా రోడ్లు, నల్లల బావిని లోతు తవ్వించి నీటి ఎద్దలు లేకుండా చేపేయడం జరిగింది. ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇంకేమున్నాయా? సంక్షేమ పథకాలు, సన్న బియ్యము, అదేవిధంగా రేషన్ కార్డులు. గత 10-15 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా ఏర్పడ్డటువంటి కుటుంబాలకు ఎన్నో ఇబ్బందులు జరిగినా ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకు మా గ్రామంలో కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. అవి కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం. వారికి ఏ అనుకూలతలు ఉన్నాయో తెలియజేసి మంత్రి గారి సహకారం కూడా తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం. మరి ప్రధానంగా పింఛన్స్, విడో పింఛన్స్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్స్ కావచ్చు, పేద కుటుంబాలకు ఏవి అవసరాలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సర్వే చేసి కూడా వాళ్ళను ఖచ్చితంగా ఇవ్వాలనుకున్న వాళ్ళని గుర్తించి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. రెండో విడత లిస్టు కూడా మేము పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ గుణపెంక ఇల్లు లేకుండా చేయాలనే లక్ష్యమే మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి లక్ష్యం. ఆ వైపున మేము అడుగులేస్తూ ఉన్నాం. నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ దళిత గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఆలోచన ఆ ప్రదేశాన్ని కూడా చూసినాము. ఇలాంటి అనుకూలతలను కూడా ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా లైబ్రరీని ఏర్పాటు చేసి యువకులకు చదువుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని కూడా కల్పిస్తాము. ఇంకేవైనా మా దృష్టికి వచ్చినా అవన్నిటిని కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని విద్యార్థులను, మేధావులను, పెద్దలను అందరినీ సమిష్టి నిర్ణయంతో కలుపుకొని తీసుకెళ్ళి పనులు చేపి. మీ పేరేంటమ్మా? వెన్న. ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మళ్ళీ మాలపల్లి గ్రామంలో ఉన్నాము. వెన్న అఖిల గారితో మాట్లాడదాము. ఇప్పుడు ఏ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మా మాలపల్లె గ్రామానికి వెన్న స్వర్ణలత రాజు వాళ్ళు సర్పంచ్గా ఎన్నుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు అంటే వాళ్ళు రూలింగ్లో లేనప్పుడే పొన్నం సార్ సపోర్ట్ వల్ల కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే క్రీడలకు భవనం తీసుకొచ్చాడు.
ఇంకా ఇతర పనులు కూడా చేశారు. ఇప్పుడు రూలింగ్లో పార్టీ ఉంది కాబట్టి మా గ్రామానికి ఇంకెన్నో అభివృద్ధి పనులు చేపించుకోవాలని ఆయన సహకారంతో, పొన్నం సార్ సహకారంతో ఆల్రెడీ జిమ్ములు తీసుకొచ్చాడు. స్కూల్ పిల్లలకి కష్టమవుతుందని భవన నిర్మాణానికి శాంక్షన్ చేశారు. రోడ్లు కూడా వేయించారు. ఎండాకాలంలో వాటర్కి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడే ఎండాకాలంలోనే తను అంత హెల్ప్ చేశారు మా ఊరికి. దళితుల గ్రామం కాబట్టి ఆయన ఇంకెన్నో పనులు చేస్తాడనే హోప్ వెన్న స్వర్ణలత రాజు కొట్లాడే సత్తా వాళ్ళకు ఉంది. సార్ తోటి అన్ని పనులు చేపించుకునే సత్తా ఉంది కాబట్టి మేము వాళ్ళని ఎన్నుకుంటున్నాం. ఓకే, బలమైన నాయకురాలు ఎన్నుకుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందనే మీ అభిప్రాయం, అంతేనా? ఇంతకుముందు అభివృద్ధి చెందలేదా? గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా సర్పంచ్లు వచ్చారు, వార్డు మెంబర్లు వచ్చారు, ఉప సర్పంచ్లు వచ్చారు, ఎందరో ఉన్నా కానీ పొన్నం కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు వెన్నరాజు స్వర్ణలత వాళ్ళు చేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా వెన్నరాజు స్వర్ణలత చాలా అభివృద్ధి చేశారు. ఇంకెన్నో పనులు ఇంకెన్నో చేస్తారనే హోప్ ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి చేస్తారని అభిప్రాయం మీరు వ్యక్తం చేస్తున్నారు, అవునా? రీసెంట్గా ఇంద్రమ్మ ఇండ్లు కూడా వచ్చింది. విభేదాలు లేకుండా ఏం లేని వాళ్ళకి 10 ఇండ్లు నిర్మించాము. అదే పార్టీకి సంబంధించి కాకుండా ఇది దళితుల గ్రామం కాబట్టి అందరూ సమానంగా ఉండాలి కాబట్టి ఎవరికి లేదో వాళ్ళకి ఇచ్చారు. అదే వాళ్ళకి ఏదో ఇంటెన్షన్ ఉంటే మాత్రం అలా ఇయ్యారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తారు కదా. అదే తేడా వాళ్ళకి లేదు కాబట్టి వెన్నరాజు స్వర్ణలత గారికి మేము ముందు మా మాలపల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థురాలిగా మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. పార్టీతో ప్రమేయం లేకుండా అసలు ఇంద్రమ్మ ఇల్లు చేపట్టారంటే చాలా ధన్యవాదాలు వాళ్ళకి. పొన్నం సార్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, కాకపోతే అవి క్యాన్సిల్ అయిపోయినాయి. పొన్నం సార్ మాకు ఇచ్చారు. ఇప్పుడు పొన్నం సార్ చాలా సపోర్ట్ ఉంది వెన్నరాజు స్వర్ణలత గారికి. వీళ్ళకి ప్రశ్నించే గలం ఉంది, ఆయనకు తీసుకొచ్చే బలం ఉంది కాబట్టి మేము చాలా అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇంకా ఏ కష్టం ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొనే అంత స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. ఏ పార్టీ విభేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూడాలని వాళ్ళకు వెన్నరాజు స్వర్ణలతకు ఉంది కాబట్టి ఏ డిఫరెన్స్ చూపించారు కాబట్టి వాళ్ళకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ పేరేంటక్క? మా పేరు వెన్న శారద. ఇప్పుడు హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. ఇప్పుడు ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని? స్వర్ణలత అమ్మ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటాను, కోరుకుంటాను. కొన్ని పనులు అయినాయి కాబట్టి చేశారా? కొన్ని పనులు చేయాలని అనుకుంటాను నేను. ఇక మా స్వర్ణలత వస్తే గెలిపించుకుంటే బాగుంటుందని అనుకుంటాను. పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొంత చేసిరు కాబట్టి ఇంకా కొన్ని చేయాలని అనుకుంటాను. మేము వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటాను. అందరికీ ఊరంతా మాకు కొన్ని పనులు చేసుకోవాలి, అందరు సహకరిస్తే ఊరంతా ప్రజలంతా సహకరిస్తే మేము కూడా కొన్ని పనులు చేసుకోవాలి అనుకుంటాను. మీరేమన్నా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారా? వార్డు మెంబర్గా అయినారా? ఓకే, కంగ్రాచులేషన్స్ అక్క. మీకు 8వ వార్డు కంగ్రాచులేషన్స్. కొన్ని పనులు కూడా మేము చేయాలని అనుకుంటాం. రాజన్న ఇంతకుముందు ఏమన్నా పనులు చేసిండు? అభివృద్ధి పనులు ఏం చేసిండు? మాకు నీళ్లు లేక అప్పుడు తాగునీరు లేకపోతే మాకు నీళ్ళు వచ్చేట్టుగా చేసిండు. బావి, నల్లాల బావి. ఇంకా ఇట్లా పైప్ లైన్ వేయించిండు. వాడ ఇట్లా సీసీ రోడ్లు వేయించిండు. ఇంకా నమ్మకంతోనే స్వర్ణలతక్కని గెలిపిస్తా అంటున్నారు. బత్తుల రాజన్న. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బత్తుల రాజన్న. ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు పోటీలో? ముగ్గురు ఉన్నారు. స్వర్ణలతక్క, ఇంకా లింగమ్మ, చిత్తారి, గౌతమి. ఇప్పుడు ఏ అభ్యర్థి గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు? మేము అనుకునేది కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఉన్నది కాబట్టి మేము కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టుకున్నాము. సర్పంచ్గా గెలిపించుకుందామని మా కోరికలు ఉన్నాయి.
ఇప్పుడు స్వర్ణలతకు గెలుస్తుందా? గెలిపించుకుంటారా? గెలిపించుకుందాం. గెలిపించుకుంటేనే అభివృద్ధి కార్యక్రమాలన్నీ పనులు అవుతాయి. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఎందుకు అనుకుంటాను అంటే ఇదివరకు ఉన్నటువంటి సర్పంచులు అనేటోళ్ళు కొంతమంది అక్షరజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉండే. అటువంటి అప్పుడు అభివృద్ధి పనులు ఎక్కువ కాలేదు. వెనుకబడిపోయిన పనులన్నీ ఇప్పుడు చేయించుకుందాము. అధికారికంగా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మాకు పనులు అవుతాయి అనే ఆశ మా అందరికీ ఉన్నది, గ్రామ ప్రజలందరికీ అదే ఉన్నది. కాబట్టి ఈ స్వర్ణలతను గెలిపించుకుంటే మనకు పనులు వెనుకబడిపోయిన పనులన్నీ అభివృద్ధి అవుతాయి అనేది కోరిక మాకు ఉన్నది. కాబట్టి తప్పకుండా గెలిపించుకొని అభివృద్ధి పనులన్నీ చేయించుకుందామనేది మా ఆలోచన. హుస్నాబాద్ మండలము మాలపల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలోను బత్తుల కవిత గారితో మాట్లాడారు. మీరు వార్డు మెంబర్గా పోటీ ఇస్తున్నారా? వార్డు మెంబర్గా 5వ నెంబర్ వార్డుగా పోటీ చేస్తున్నాను. భక్త స్వర్ణలత సర్పంచ్ గారితో 5వ నెంబర్ వార్డుగా పనిచేస్తున్నాను. వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు లేని అని మాకు ఫిర్యాదు చేసినతో మేము వాళ్ళకు సౌకర్యాలు కల్పించి ఎల్లవేళలా వాళ్ళతో తోడుగా ఉంటామని, వాళ్ళతో పాటు మాకు పొన్నం ప్రభాకర్ అనే సహాయం ఉన్నది కాబట్టి మేము అందరికీ అందుబాటులో ఉండి వెళ్ళవేళలా వాళ్ళ కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళకి సీసీ రోడ్లు కానీ ఎలాంటి లేని మాకు ఇవి లేవు అని చెప్పడంతో మేము అన్ని ఇండ్లు కానీ అన్నీ ఇవి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పగానే మేము వాళ్ళకు తొందరగా అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని మేము వాళ్ళకు అన్ని సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. అందుబాటులో ఉంటారు. ఇంకోటి ఏంటంటే నీటి సమస్య ఎలా ఉంది? నీటి సమస్య ఇప్పుడు బాగానే ఉంది. ఏ వార్డుకైనా లేదన్నచో మేము తొందరనే పరిష్కరిస్తాం. మాలపల్లి గ్రామము హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. మీ పేరు చెప్పండి అన్న. బత్తుల వీరస్వామి. బత్తుల వీరస్వామి. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మీరు నా గ్రామంలో ఇక్కడ ఇలా ఉన్న వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారా? 6వ వార్డు మెంబర్గా అంటే ఎక్కడ ఎవరి తరఫున? కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ వెన్న స్వర్ణలత గారికి. ఓకే. మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మా వార్డులో పొన్నం ప్రభాకర్ సార్ గారి అండతో మా వార్డుకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వార్డు మెంబర్గా బరిలో సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు చెప్పండి అక్క. అందరికీ నమస్కారం. మాకు పొన్నం ప్రభాకర్ సార్ ఎంపీగా ఉన్నప్పుడే మాకు క్రీడల భవనం తీసుకొచ్చిండు, మాకు అన్ని విధాలా సహకరించిండు. ఆవలంగా ఇప్పుడు కూడా సార్ మాకు మాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యిండు సార్ మాకు. ఆవలంగా మాకు అవకాశం వచ్చింది. ఇది దళితుల గ్రామము మొత్తం కాబట్టి మేము సర్పంచ్గా నిలబడ్డ తర్వాత సారు ఏమన్నాడంటే మాకు అన్ని విధాలు సహకరిస్తున్నాడు. మేము నీటి ఎద్దడి ఉన్నప్పుడు మేము బావి తోడించుకున్నాము. తర్వాత పిల్లల గురించి మేము దాని గురించి జిమ్ము తెచ్చుకున్నాము. తర్వాత రోళ్ళు తెచ్చుకున్నాము. తర్వాత మాకు మన స్కూల్లో మేము అది తెచ్చుకున్నాము, మన అంగన్వాడీ స్కూల్ తెచ్చుకున్నాము. మళ్ళీ మాకు సారు కూడా మాకు మహిళల గురించి భవనం కూడా శాంక్షన్ చేసి పెట్టినాడు. అది కూడా స్టీల్ పవర్ కూడా బ్యాంక్ తెచ్చిండు సార్ మాకు, స్టీల్ పవర్ బ్యాంకు. కాబట్టి సార్ వలంగా మాకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ మాలపల్లి గ్రామంలో. కాబట్టి అందుకే పోటీ చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు అందరి వల్ల ప్రజల సహకారంతో గెలిస్తే అన్ని సహకరిస్తాను, వాళ్ళతోనే ఉంటాను, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల వలంగా అన్ని పనులు చేయగలుగుతాను. ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా? ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాను, అందరితో సహకరిస్తాను, అందరి పట్ల ఉంటాను. చాలా ఇబ్బందిగా ఉంటుండే మాకు. రాకపోకలు పనిపాట్లు చేసేటోళ్ళంతా కొచ్చన్పల్లిలో ఉంటారు. 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ రోడ్డును పొన్నం ప్రభాకర్ గారు 2 కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జి, కల్వర్ట్స్ ఇక్కడి వరకు కూడా ఈ తార్ రోడ్డు చేసినటువంటి ఘనత పొన్నం ప్రభాకర్ గారికి దక్కింది. ఈ గ్రామ ప్రజలు చాలా సంతోషించదగినటువంటి విషయం. అందులో ఇది ప్రధానంగా ఒక స్పెషల్గా తీసుకోవడం జరిగింది.